ఒక ఎగ్జాంపుల్లో సహారా సుబ్రతోరా ఇద్దరు కొడుకుల పెళ్లిళ్ళు చాలా లావిష్గా చేశారు, ఎక్కువ ఖర్చు పెట్టారు. చివరికి ఆయన చనిపోయిన తర్వాత ఆ ఇద్దరు రాలేదు అనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. ఇది ఇప్పుడు ఇక్కడ ఈ ఆస్పెక్ట్లో ఒకటి చెప్తాను నేను. పెళ్ళి అనేది ఒక ఈవెంట్, ఒక ఫెస్టివల్ లాంటిది. దట్ చాలాసార్లు మీరు ఇంత 3 రోజులు పెళ్ళిళ్ళు చేసుకుని సంగీతం ఇది అది అని మేము మామూలు వాళ్ళు చెప్తున్నాం. ఆ పెళ్ళి చేసిన తర్వాత మ్యాక్సిమం అంటే నాకు తెలిసిన నాకు దగ్గర పర్సన్ తన కొడుకు పెళ్లి చేసాడు. ఈ స్పెంట్ అ లాట్ ఆఫ్ మనీ, అంటే దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఈవెంట్ అని తను ఫీల్ అయ్యాడు. వాళ్ళు ఒక 6 నెలల్లో విడిపోయారు. అప్పుడు ఎవరు ఎదవైనట్టు? ఖర్చు పెట్టినోడు ఎదవైనట్టు, అంతే కదా. యూనో ఇప్పుడు ఇక్కడేంటి, ఒక పాయింట్ ఏమో చాలా ఘనంగా చెయ్యాలి అని వాళ్ళ ఐడెంటిటీ కోసం, లేకపోతే వాళ్ళు ఫెయిల్యూర్గా ఫీల్ అయిపోతారు. ఇది పేరెంట్స్ చాలా ఘనంగా చేయలేకపోతే పెళ్ళి, దానికోసం ఎంతో కష్టపడి అప్పు సప్పు ఏదో లేకపోతే వాళ్ళ ఆస్తులు అమ్ముకుని చేస్తారు. కానీ ఆ రోజు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే రేపు మీరు ఆ పెళ్ళి అలంకారాలను అయిపోయి మామూలు మనుషులే కదా మళ్ళీ వాళ్ళు కొన్ని గొడవలు మామూలే. మళ్ళీ పెద్ద కొట్టుకుంటూ వచ్చినప్పుడు పెళ్లి వల్ల చేసామని ఆవిడ అనుకో, అది పెళ్ళి మర్చిపోయారు, రాత్ గై బాత్ గై అయిపోయింది, ఆ రోజుతోనే అయిపోయింది అది. సో దాని తర్వాత వచ్చే ఏ ఆస్పెక్ట్ అయినా కూడా యూ కాంట్ కంట్రోల్ ఇట్. సో అప్పుడు అది రిడిక్యులస్ అండి. అందుకని నేనేమన్నానంటే డివోర్స్ని సెలబ్రేట్ చేసుకోవాలి, పెళ్ళి కాదు. ఎందుకంటే పెళ్ళి అనేది మీరు ఒక అన్నోన్ టెరిటరీలోకి వెళ్తున్నారు, అంటే ఆల్మోస్ట్ జైలు లాంటిది. అది నిబంధనలు ఉంటాయి. మీరు అంతకుముందు ఉన్నంత ఫ్రీగా ఉండలేరు. అంతకుముందు ఉన్న అన్నీ తనేమనుకుంటుంది, ఆడేమనుకుంటాడు, వాళ్ళ అత్తమామలు ఏమనుకుంటారు, ఇలాంటి రకరకాల ఆస్పెక్ట్స్లో మీకు ఒక ప్రెషర్ బిల్డప్ అయ్యి ఒకసారి డివోర్స్ అయిపోతుంది. డివోర్స్ అయినప్పుడు ఏంటి, మీరు మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చేసినట్టు. దట్ ఈజ్ మోర్ కాజ్ ఫర్ సెలబ్రేషన్ అంటే. ఇది ఒక స్టూపిడ్గా పెళ్ళిని సెలబ్రేట్ చేసుకుంటారు అందరూ. పెళ్ళి అనేది చాలా అంటే అవునా కాదా, పాము కాటేస్తుందా ఇదా అని అంత టెన్షన్తో వెళ్ళాలి, కానీ దాన్ని సెలబ్రేట్ చేసే అంత ఎస్పెక్ట్ లేదు. ఎస్పెషలీ మీరు డివోర్స్ రేట్ ఇంత పెరిగిపోతున్న రోజుల్లో ఆల్మోస్ట్ 60-70% వెళ్తుందని మొన్న ఎవరు చెప్పారు నాకు. సో విచ్ మీన్స్ ద ఇన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫెయిలింగ్. అలాంటి సందర్భంలో మీరు అదొక పెద్ద మీ జీవితంలో జరిగిన ఘనకార్యం లాగా ఫీల్ అయిపోయి పెళ్లి చేసుకుంటాం అనేది నా దృష్టిలో చాలా స్టూపిడ్. అది ఇలా ఎంత ఇదిగా ఈ మధ్య కాలంలో అలాంటి ట్రెండ్ కూడా కనిపిస్తుంది. హ్యాపీలీ మ్యారీడ్ అనే బదులు హ్యాపీలీ డైవోర్స్ అంతే. ఈ మధ్య కాలం ఎప్పుడు అంతే. ఇప్పుడు నేను నా డివోర్స్ అయ్యి ఆల్మోస్ట్ 25 years పైన. కాకుండా మీకు సంబంధించి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది కదా, మీరు హ్యాపీగా మ్యారేజ్ చేసుకున్నారు, 25 yearsకి పెళ్లి చేసుకున్నారు, ఆ టైంలో అనుభవించాల్సింది, ఒక ఫ్యామిలీని రన్ చేయాల్సింది అంతా చేసిన తర్వాత ఇప్పుడు డైవోర్స్ తీసుకొని ఇప్పుడు మాట్లాడడం. హ్యాపీగా రన్ చేసిన ఎవరు సపోజ్ చేస్తున్నారు? See, when you're taking a decision, you don't know the result. నేను సినిమా తీసినప్పుడు అది ఫ్లాప్ అవుతుందని నాకు తెలియదు కదా. సినిమా తీసినప్పుడు బాగుంటుందా అనుకునే తీస్తా, అది ఫ్లాప్ ఎప్పుడు అవుతుంది? రిలీజ్ అయ్యాక. సో పెళ్ళి బాగుంటుందని పెళ్ళికి ముందు అనుకుంటాం, పెళ్ళి ఫ్లాప్ అయిన తర్వాత ఇంకా పెళ్ళి హ్యాపీగా ఉంటుంది. బట్ అందరి ఎక్స్పీరియన్సెస్ ఒకలా ఉండవు కదా. ఒకలా ఉండవు. అఫ్కోర్స్ దట్ ఐఎమ్ నాట్ జనరలైజింగ్ దిస్, బట్ ది అమౌంట్ ఆఫ్ పీపుల్, నంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ టుడేస్ టైమ్స్ ఎస్పెషల్లీ, అప్పుడు లేదని కాదు, అప్పుడు ఉంది డివోర్స్ అనేది కొత్తది ఏమి కాదు. యూనో ఇట్ ఈస్ రైజింగ్ మచ్ మోర్, విచ్ బేసిక్లీ ఫర్ ద రీజన్స్ మేబీ ద విమెన్, అంటే ప్రతి మనిషి ఒక ఇండిపెండెన్స్ కోరుకుంటాడు. ఇంకొకళ్ళ కోసం వాళ్ళ కోరికలు కానీ వాళ్ళు చేయాలనుకుంటున్నాయి జడ్జిమెంటల్గా అవ్వటానికి ఎవరు ఇష్టపడరు. మ్యారేజ్లో అది కంపల్సరీ అయిపోతుంది. నా భార్య ఎలా ఉండాలి, నా భర్త ఎలా ఉండాలి, ఎందుకు నన్ను సినిమాకి తీసుకెళ్ళట్లేదు, ఎందుకు అది కాన్స్టెంట్గా ఒక పర్సన్ మీద మీ హ్యాపీనెస్ని వదులుతున్నారు మీరు. ఆ ప్రెషర్ తట్టుకోలేక ఇట్ విల్ లీడ్ టు ద డివోర్స్ ఫైనలీ, విచ్ విల్ బి ద మోస్ట్ కామన్ రీజన్. ఇన్కంపాటిబిలిటీ. డివోర్స్ అనేది అరేంజ్డ్ మ్యారేజ్లో కనిపిస్తుందా, లవ్ మ్యారేజ్లో? లవ్ మ్యారేజ్లో ఎక్కువ అవటం ఛాన్స్ ఉంది డివోర్స్. దానికి కారణం ఏంటంటే లవ్లో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు పెళ్ళికి ముందు నువ్వు లేకపోతే నేను బతకలేను, నువ్వే నా జీవితం, ఇలాంటి డైలాగ్స్ అన్నీ వాడతాడు. అది నిజంగా అతను ఫీల్ అవ్వచ్చు కూడా ఆ టైంలో, బట్ తర్వాత ఇంటెన్సిటీని మీరు కంటిన్యూ చేయటం అనేది చాలా ప్రాబ్లం అవుతుంది అదే డిగ్రీలో. సో యూ స్టార్ట్ టేకింగ్ ఈచ్ అదర్ అనే గ్రాంటెడ్ లెవెల్లో. అప్పుడు అమ్మాయి విల్ ఫీల్ బిట్రేడ్. అప్పుడు అలా అన్నాడు, ఇప్పుడు ఇలా చేస్తున్నాడు అనేది. సిమిలర్ ఇట్ కెన్ బి ది రివర్స్. వాట్ ఎవర్ అమ్మాయి అప్పుడేముంది ఏంటి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూనో.
నో దట్ ఈస్ అ సెపరేట్ టాపిక్ నో. సో ఆ టర్మ్స్లో మ్యారేజ్ అనేది బ్రేక్ అవ్వటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉందని మనకు అర్థమైనప్పుడు, మోర్ దెన్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో, అప్పుడు పెళ్ళి అనే ఇన్స్టిట్యూషన్ ఇంత పెద్ద సీన్ చేయటం అనేది నాకు నా ఆనెస్ట్ ఫీలింగ్ ఏంటంటే, ఇప్పుడు అంటే అంబానీ ఈజ్ అన్ ఎక్సెప్షన్ ఈ రిచ్ పర్సన్, అండ్ దాన్ని మనం వీ కెనాట్ డూ ఇట్ యాజ్ అ బెంచ్ మార్క్ ఫర్ అదర్వైజ్ మ్యారేజెస్. నా పర్సనల్ ఫీలింగ్లో పెళ్ళికైన ఖర్చు మొత్తం కూడా వీళ్ళకి ఇచ్చేయాలి. ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నారో వాట్ ఎవర్ దే కెన్ రైస్, వాళ్ళు దాంతో వ్యాపారం చేసుకుంటారా, అనుభవిస్తారా, హాలిడేకి వెళ్తారా, అది వాళ్ళు ఖర్చు పెట్టాలి. కానీ అడ్డదడ్డంగా లేనిపోవడం అందరు పెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టేసి అది చేసి డెకరేషన్లు చేసి వేరే వాళ్ళ మీద వేస్ట్ చేయటం అనేది ఐ ఫీల్ ఇట్స్ ఏ మిస్టేక్. ఇప్పుడు అంబానీలు, అనంత్ అంబానీ